హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య అఫీషియల్ వీలాగ్స్. ఈ వీడియోలో నేను మీకు ఏం షేర్ చేస్తున్నా అంటే, గురువారం సందర్భంగా నా గురువు అయిన సాయిబాబా వారికి పూజాభిషేకం, పంచామృతాభిషేకం ఇవన్నీ చేయడం కూడా జరిగిందండి. దాన్ని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. నేను చేసే దానిలో ఏమైనా తప్పులు ఉండుంటే క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఛానల్లో వేరే వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే గనక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈరోజు మనం గురువారం ప్రత్యేకంగా శ్రీ షిరిడి సాయిబాబా పూజను ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే నేను స్వయంగా తయారు చేసిన నైవేద్యం సేమియా పాయసం ప్రాసెస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఇత్తడి గిన్నెలో కొంచెం నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత ముందుగా బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇవి రెడీ అయిన తర్వాత పక్కకు తీసుకుని పెట్టుకుంటాను. అదే పాత్రలో ఇప్పుడు సేమియా వేసి నెమ్మదిగా వేయించాలి. సేమియా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి సేమియా పక్కకు తీసుకుని పెట్టుకుంటాను. ఇప్పుడు పాలు పోసి బాగా మరిగించాలి. పాలు మరిగిన తర్వాత వేయించుకున్న సేమియా అందులో వేసి సేమియా సాఫ్ట్గా ఉడికే వరకు మనం మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ ఉండాలి. తర్వాత చక్కెర వేసి బాగా కలపాలి. చివరిగా ఇలాచీ పౌడర్ వేసి మంచి సువాసన తీసుకురావాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ మళ్ళీ వేసి కలిపితే పాయసం ఇంకా రుచిగా అవుతుంది. ఇలా మన సేమియా పాయసం పూర్తిగా అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా, చాలా రుచిగా తయారయ్యింది. ఇప్పుడు ఈ పాయసాన్ని భక్తితో సాయిబాబా వారికి నైవేద్యంగా సమర్పిస్తానండి. మీరు కూడా ఇలాగే ఇంట్లో ట్రై చేసి చూడండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ముందుగా పూజకు కావాల్సిన అన్ని సామాగ్రిని సిద్ధం చేసుకుని పెట్టుకున్నానండి. శ్రీ సాయిబాబా వారిని శుభ్రంగా అలంకరించి గంధం, కుంకుమ, బొట్టు పెట్టి పుష్పాలతో అందంగా అలంకరించి పూజను సిద్ధంగా ఉంచుకున్నానండి. అనంతరం భక్తి శ్రద్ధలతో శ్రీ సాయిబాబా వారిని పూజను ప్రారంభిస్తున్నానండి. భక్తి శ్రద్ధలతో సమర్పించే చిన్న కానుకైన, చిన్న ప్రసాదమైన శ్రీ సాయిబాబా ఎంతో ఆనందంగా స్వీకరిస్తారు. ఇప్పుడు బాబావారికి అగరబత్తిని సమర్పించుకుంటున్నాను. మనస్సులో ఓం శ్రీ సాయినాథాయ నమః అని స్మరిస్తూ సుగంధభరితమైన ఈ అగరబత్తిని భక్తిపూర్వకంగా శ్రీ సాయిబాబా వారికి సమర్పిస్తున్నాను. బాబావారి కృపా కటాక్షాలు మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. భక్తి శ్రద్ధలతో చేసే పూజను శ్రీ సాయిబాబా ఎంతో ఆనందంగా స్వీకరిస్తారు. ఇప్పుడు బాబావారికి దీపం, ధూపం సమర్పించుకుంటున్నాను. మనస్సులో ఓం శ్రీ సాయినాథాయ నమః అని స్మరిస్తూ ఈ పవిత్రమైన దీపాన్ని సమర్పిస్తున్నాను. ఈ దీప వెలుగు మన జీవితాల్లో జ్ఞానాన్ని, శాంతిని, సుఖ సంతోషాలను ప్రసాదించాలని బాబావారిని కోరుకుంటున్నాను. సుగంధభరితమైన ఈ ధూపాన్ని భక్తిపూర్వకంగా సమర్పించుకుంటున్నాను. బాబావారి ఆశీస్సులు మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మొదటిగా పవిత్ర జలాలతో బాబావారికి అభిషేకం చేస్తున్నాను. ఈ అభిషేకం ద్వారా మన మనస్సు పవిత్రమై ఇంటిలో శాంతి, సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థిస్తున్నాను. సాయిబాబా చెప్పిన శ్రద్ధ మరియు సబూరి అనే 2 అమూల్యమైన సందేశాలను మన జీవితంలో ఆచరిద్దాం. సర్వేజన సుఖినో భవంతు. అందరి కుటుంబాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం నిండాలని సాయిబాబా పాదాల వద్ద ప్రార్థిస్తున్నాను. ఓం సాయిరామ్. రెండవ అభిషేకం పసుపుతో అభిషేకం చేస్తున్నానండి. పసుపు శుభానికి, ఆరోగ్యానికి సంకేతం. మనసులో ఓం సాయిరామ్ అని తలుస్తూ అభిషేకం చేయాలండి. తర్వాత గంధాన్ని సమర్పిస్తున్నానండి. గంధం మనకు శాంతి, చల్లదనం ఇస్తుంది. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ఇప్పుడు విభూతితో అభిషేకం చేస్తున్నానండి. విభూతి జీవితం తాత్కాలికమని గుర్తు చేస్తుంది, భక్తిని పెంచుతుంది. ఓం సాయిరామ్. 5వ అభిషేకం పాలు అండి. పాలతో అభిషేకం చేస్తున్నాను. ఇవి పవిత్రత, శుభ్రతకు సంకేతం. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ఇప్పుడు తేనెతో అయితే అభిషేకం చేస్తున్నానండి. మన జీవితంలో మాధుర్యం, ఆనందం రావాలని కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ఇప్పుడు నాణేలను సమర్పిద్దాం. ఇది ధనం, ఐశ్వర్యం, సంపదకు సంకేతం. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.
చివరిగా అభిషేకం డ్రై ఫ్రూట్స్ సమర్పిస్తున్నానండి. ఇది సంపూర్ణత, ఆరోగ్యం, శక్తికి సూచిక. ఓం సాయిరాం, ఓం సాయిరాం. శ్రీ సాయిబాబా వారి అభిషేకం విజయవంతంగా పూర్తయిందండి. భక్తి శ్రద్ధలతో సమర్పించిన ఈ అభిషేక సేవను బాబావారు ఆనందంగా స్వీకరించాలని మనసారా ప్రార్థిస్తున్నాను. బాబావారి దివ్య ఆశీస్సులు మన అందరిపై ఎల్లప్పుడూ ఉండి సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరాం. ఇప్పుడు బాబావారిని శుభ్రమైన వస్త్రంతో మృదువుగా తుడిచి అందంగా అలంకరించుకుంటున్నానండి. గంధం, కుంకుమ, పూలతో బాబావారిని భక్తి శ్రద్ధలతో అలంకరించి పూజకు సిద్ధం చేసుకుంటున్నానండి. బాబావారి చిరునవ్వు, దివ్య స్వరూపం మనకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తున్నాయి. ఓం సాయిరాం, ఓం సాయిరాం. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. హారతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ చరణారజతాళి ద్యవద సాంబిసావ భక్తాంబిసావ. హారతి సాయి బాబా జాలునియానంగ స్వస్వరూపిరాహితంగ ముముక్షు జనదావి నిజ డోలా శ్రీరంగ డోలా శ్రీరంగ. హారతి సాయి బాబా జయమణి జైసా బాబా దయ తైసానుభావ దావిసి దయగాన ఐసి తుజీ మావా తుజీ మావా. హారతి సాయి బాబా तुमचे नाम ध्यात हरे संस्कृति व्यदा अगाध तव करणी मार्ग दाविसियनाद. आरती साई बाबा कलियुगी अवतार सगुण पर ब्रह्म सचरा अवतीर्ण चालासे स्वामी दत्ता दिगंबर. आरती साई बाबा. శ్రీ సాయిబాబా హారతి అయితే పూర్తయిందండి. బాబావారి దివ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. బాబావారికి నా చేతులతో ప్రసాదం, పానీయం సమర్పించే అదృష్టం కలిగినందుకు నా మనసుకు ఎంతో ఆనందంగా నిండిపోయింది. ప్రేమ, భక్తి శ్రద్ధలతో సమర్పించిన ఈ నైవేద్యాన్ని బాబావారు స్వీకరించి మనందరినీ ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. బాబావారి సన్నిధిలో ఈ క్షణం గడపడం నాకు ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరాం. ఓం